ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. బలిని అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు పాత నిబంధన కాలములో బలులను అర్పించేవారు. వారి యొక్క పాపములు క్షమింపబడుటకు మాత్రమే కాక దేవునిని సంతోషపరచుటకు, దేవుని దర్శనమును పొందుకొనుటకు బలులను అర్పించేవారిగా ఉన్నారు. నోవాహు జలప్రళయము తర్వాత దహన బలిని అర్పించినప్పుడు దేవుడు నోవాహునకు ప్రత్యక్షమై ఆ ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇకను ఎన్నటికి భూమిపైకి ఇంత గొప్ప జలమును రప్పింపనని దేవుడు మాట్లాడి ఉన్నాడు. అలాగుననే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సొలొమోను రాజైన తర్వాత 1000 దహన బలులను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. రాత్రి కాలంలో స్వప్నమందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమియ్యగోరుచున్నావో అది అడుగుమని సొలొమోనును అడిగినట్లుగా మనము వాక్యములో చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిని అర్పించడము అనే మాటకు క్రొత్త నిబంధనలో ప్రార్థన చేయడము, మొక్కుబడులు చెల్లించడము, అర్పణలు అర్పించడము అనే అర్థము కలిగి ఉన్నది. కనుక దేవుని వాక్యము మన హృదయంలో ఉన్న పాపమును మనకు బయలుపరిచినప్పుడు, పాపమును బట్టి మనము పశ్చాత్తాపడక దేవుని వాక్యానుసారమైన జీవితమును మనం కలిగి ఉండకుండా, ఎంత గొప్ప ప్రార్థనలు మనం చేసినప్పటికీ, గొప్ప గొప్ప అర్పణలు మనం అర్పించినప్పటికీ, గొప్ప గొప్ప మొక్కుబడులను మనం చెల్లించినప్పటికీ అవేవి కూడా దేవుని దృష్టిని ఆకర్షించలేవని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగమని వాక్యము సెలవిచ్చుచుండగా, మన హృదయంలో ఉన్న పాపమును దేవుని వాక్యము ఎత్తి చూపించినప్పుడు అట్టి పాపమును బట్టి మనల్ని మనం సరిచేసుకునే వారముగా ఉండాలి. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలు, మన అర్పణలు, మన మొక్కుబడులు అంగీకరింపబడతాయని, అట్టి వాటిని బట్టి ప్రభు సంతోషించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడము, మొక్కుబడులు చెల్లించడము, అర్పణలు అర్పించడము ప్రాముఖ్యమైన విషయములే అయినప్పటికీ, వాటన్నిటికంటే కూడా మొదట వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని, అలా కలిగి ఉండకపోతే ఇవన్నీ వ్యర్థమేనని దేవుని వాక్యము సెలవిచ్చుచుండగా, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి మొదట ప్రయాసపడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.